వాళ్ళ మినిస్ట్రీస్ నుంచి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆశీర్వాదం గురించి చెప్పుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని దేవుడు చూపెట్టు దేశమునకు వెళ్ళాడు. అప్పుడు అబ్రహాము బహుధనవంతుడై వెండి బంగారాలు పశువుల మందలు బహుధనవంతుడై ఉన్నాడు. ఒకప్పుడు అబ్రహాము బజార్ తిరిగి బొమ్మలు అమ్ముకునే వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత బహుధనవంతుడై ఉన్నాడు. అలాగే మనం కూడా దేవుణ్ణి నమ్ముకొని దేవుని మాట వింటే మనం కూడా అలాగే ఆశీర్వదించబడతాము. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ ఖండం 28:3. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడుదును. ఇక్కడ చూడండి, పట్టణంలో దీవింపబడతావు, పొలములో దీవింపబడతావు, అన్నిటిలో మనం దీవింపబడతాము. అలాగే నువ్వు అప్పులలో ఉన్నావా, బాధలలో ఉన్నావా, శ్రమలలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, నాకెవరు లేరులే, నన్ను ఎవరు ఆదరించట్లేదులే అని అనుకుంటున్నావా? డోంట్ వరీ, భయపడుకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడికి చెప్పుకో. నీ సమస్యలు, నీ శోధనలు, నీ బాధలు, నీ కష్టాలు దేవుడికి చెప్పుకో. మనుషులకు చెప్పుకున్న వ్యర్థమే, మనుషులు ఏం చేయలేరు. దేవునికి చెప్పుకుంటే దేవుడి నీ సమస్యలు, నీ శోధనలు తీరుస్తాడు. అబ్రహాము దేవుని మాట ఎలా విన్నాడో అలాగే నువ్వు కూడా దేవుని మాట విను. దేవునికి లోబడితే మనం కూడా అలాగే దీవింపబడతాము. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను యేసయ్యా. యేసయ్యా, మాకు మంచి వాక్యాన్ని ఇచ్చావు యేసయ్యా. యేసయ్యా, అబ్రహాం లాగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువా యేసయ్యా. నీ మాట వినడానికి సహాయం చేయండి ప్రభువా యేసయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డల్ని దీవించండి ప్రభువా యేసయ్యా. వాళ్ళకి ఏ సమస్యలు, శోధనలు ఉన్నా దీవించండి ప్రభువా యేసయ్యా. తొలగించండి ప్రభువా. నీకే స్తోత్రం యేసయ్యా. గర్భఫలం లేకుండా ఉన్న వాళ్ళకి గర్భఫలం దయచేయండి ప్రభువా యేసయ్యా. యేసయ్యా, అప్పులలో ఉన్న వాళ్ళని అప్పులు తొలగించండి ప్రభువా యేసయ్యా. అలాగే ఎంతోమంది కష్టాలలో ఉన్నారు ప్రభు, ఆ కష్టాలన్నీ తొలగించండి ప్రభు. నీకే స్తోత్రం యేసయ్యా. ఈ చిన్ని ప్రార్థన ఆలకించి యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.